ఈ సంవత్సరం యాసంగిలో మక్కల సాగు విస్తీర్ణం పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మక్కల సాగు బాగా పెరిగింది. నాగర్ కర్నూలు కానీ, వనపర్తి కానీ, గద్వాల జిల్లాలో విపరీతంగా వేసినారు రైతులు. $16,46,000 ఎకరాలలో మక్క సాగు అయింది యాసంగి సీజన్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. పోయిన ఏడాది 9 లక్షల పైచిలిక ఎకరాలు ఉన్నాయి. అంటే సుమారు 7 లక్షల పైచిలిక ఎకరాలు అదనంగా సాగైంది. ఇది వాంఛితం, జరగాలి. ఇది యాసంగిలో కొంత వరి తగ్గి మక్కలు పెరిగితే లేదా ఇతర పంటలు పెరిగితే, నూనె గింజలు పెరిగితే మంచిది. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అవసరం. మక్కలకు డిమాండ్ కూడా ఉంది. పౌల్ట్రీ పరిశ్రమ కానీ, దాన పరిశ్రమ కానీ, ఇతర ఆహార ఉత్పత్తులకు కానీ మక్క విపరీతంగా డిమాండ్ ఉంది. బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సినటువంటి తప్పిపోతుంది, రైతాంగానికి మంచి ధర వస్తుంది. అందుకోసమే మక్కల కొనుగోలు అనేటువంటిది ప్రభుత్వమే చేపడితే రైతుకు ధర వస్తుంది, లాభసాటిగా ఉంటుంది అనే ఉద్దేశంతోన మేము ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినాం. ఆనాడు కేసీఆర్ సర్కార్లో మక్కల సాగును క్రమంగా పెంపొందించుకుంటూ వచ్చినాం. గత ఏడాది అనుకున్న దానికంటే కూడా, సగటు వర్షం కంటే కూడా అత్యధిక వర్షాలు నమోదైనాయి. భూగర్భ జలం కూడా పెరిగింది కాబట్టి యాసంగిన రైతులు మక్కకు షిఫ్ట్ అయినారు, వేసారు. మక్క పెద్ద ఎత్తున వేసారు. కానీ దురదృష్టవశాత్తు సర్కారు రైతు బంధు ఇవ్వకపోయినా, కరెంటుకు తిప్పలు పెట్టినా, సర్కారు పెద్ద పట్టించుకోకపోయినా రైతులు వాళ్ళ కష్టం వాళ్ళు చేసి బ్రహ్మాండంగా ఉత్పత్తి తీసినారు. మక్కలు 45 లక్షల మెట్రిక్ టన్నుల మక్క ఈసారి మొక్కజొన్న ఉత్పత్తి వస్తూ ఉంది మార్కెట్కు. ఇప్పటికే చాలా బాగా మార్కెట్కి వచ్చేసింది. వచ్చింది కానీ ఇక్కడ కొనుగోలు సక్రమంగా జరుగుతలేవు. 15 రోజులు, 20 రోజులు, నెల రోజుల మటుకు ఇక్కడే యార్డ్లలోనే మీరు చూసేదంతా కూడా ఇందులోనే కొన్ని వేల మెట్రిక్ టన్నులు ఇక్కడ స్టాక్ అయి ఉంది. హమాలీలు లేవని ఒకటి, సంచులు లేవని ఒకటి, లారీలు లేవని ఒకటి, ఏదో ఒక కారణం చెప్పి రోజుల తరబడి, వారాల తరబడి ఈ కొనుగోళ్ల ప్రక్రియను ఒక ప్రహసనం లాగా చేశారు. రైతులు ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. వాళ్ళకు వాళ్ళు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. ఇక మేము చేసిన పొరపాటుకు మాకు ఇదే పెద్ద శిక్ష అయిపోయింది సార్, మేము చేతులా వదులుకుంటాం కేసీఆర్ను, దాన్ని అనుభవిస్తున్నాం మేము ఇలా రైతులు అని చెప్పి పాపం వాళ్ళు బాధపడుతుంటే దుఃఖం అనిపిస్తా ఉంది. అన్నదాతలను ఇంత అగచాట్లకు గురి చేసినటువంటి కాంగ్రెస్ సర్కారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ భవిష్యత్తులో ముందలికి పడదు. రైతుల ఉసురు దాకక తప్పదు.